హాయ్ అండి. ఈరోజు మనం పొడిపప్పు ఎలా చేయాలో చూద్దామండి. నేను దీనికోసం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఇక్కడ కందిపప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి. ఒక గ్లాస్ కందిపప్పుని మంచిగా వాష్ చేసుకుని తర్వాత ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసాను. ఒక 30 మినిట్స్ నానబెట్టి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేశాను. ఇలా కొద్దిసేపు పప్పు ఉడికిన తర్వాత ఇలా నురగలాగా ఫామ్ అవుతుందండి. దాన్ని మనం తీసేయాలి. కందిపప్పు ప్లేస్లో మనం పచ్చిశనగపప్పు కూడా యూస్ చేసుకోవచ్చండి. కానీ పచ్చిశనగపప్పుని ఎక్కువసేపు నానబెట్టాలి. నేనైతే నైట్ నానబెట్టి మార్నింగ్ వండుతాను. పప్పు అనేది పొంగకుండా ఉండాలంటే ఇలా ఒక గరిటెను దానిలోనే వదిలేయండి. అలా వదిలేస్తే పప్పు పైకి పొంగకుండా ఉంటుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనకి ఇలా పప్పు ఉడకడానికి 10 to 15 మినిట్స్ పడుతుంది. దీనిని కుక్కర్లో వేసి ఉడికించకూడదండి. ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుంది కదా. మనకి ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు వేసాను. ఇలా ఆయిల్ పసుపు వేయడం వల్ల పప్పు ఇంకా స్పీడ్గా ఉడుకుతుందండి. మనకి కడుపు నొప్పి అవి కూడా ఉండవు. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకోండి. చూసారు కదా, వాటర్ మొత్తం సపరేట్ అయిపోయింది. స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక 10 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే మనకి ఫ్లేవర్ అనేది అంత బాగుంటుందండి. వేసి వీటిని ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకోండి. వీటిలో నుంచే కొంచెం పోపును తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ పప్పు నుంచి వచ్చిన వాటర్లోనే చిన్నగా చాలా తక్కువ చింతపండు రసాన్ని కలుపుకోండి. మీకు అది ఎంత లిక్విడ్లా కావాలి అనుకుంటే అంత లిక్విడ్లా కలుపుకోవచ్చు. మనం కొద్దిగా పక్కకు తీసుకున్న పోపుని వేసుకోండి. ఇక్కడ మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మిగిలిన పోపులో మనం ముందుగా తీసుకున్న పప్పుని వేసి ఫ్రై చేసుకోండి. మనం ఫస్ట్ నుంచి సాల్ట్ వేయలేదు కదండి, అందుకని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసి ఫ్రై చేయండి. అంతేనండి, మనకి వేడివేడిగా పొడిపప్పు రెడీ అయిపోయింది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ ఏమి వండాలో తోచనప్పుడు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. నిజంగా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది.
ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అన్నది మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.